పెట్టగానే ఇట్లా పచ్చగా వస్తుంది. అదండి ఈ ఎస్పీకే మెథడ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క భూమిలో వెళ్ళేటటువంటి ఖనిజ లవణాలన్నీ కూడా భూమి నుంచే తీస్తాం మనం. ప్రతి ఒక్కటి బంగారం కావచ్చు, వెండి కావచ్చు, లేకపోతే మ్యాంగనీస్ కావచ్చు, జింక్, ఫాస్ఫరస్, ఇవన్నీ కెమికల్ ఫార్ములా కూడా భూమి నుంచి వెళ్ళేటటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ, కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తూ తయారు చేస్తున్నారు. అట్లాగే ఈ మట్టిలో అన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి కనుక ఆ మట్టి టాప్ సాయిల్ పైదేమో సేంద్రియ కర్బనం ఉంటుంది. చెత్త చెదారం అనేక రకాల జీవరాశులు కానీ అన్ని చనిపోయిన ఆ కర్బనం ఉంటుంది పై మట్టి లోపల. లోపలి మట్టి లోపల అంటే ఒక మొక్కకు ఆక్సిజన్ అందే వరకే వేరు పోతుంది, ఆ లోపల వేర్లు పోవు. ఈ మన పంట పొలంలో లోపల మట్టి తీసుకున్నట్టయితే లోపల మట్టి జిగట ఉంటుంది. రేగడి భూమిలో కానీ ఏ భూమిలో కొంత లివర్ లంగ్స్ ఉండదు. అది స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుందంటే అది జీర్ణం చేసుకోలేవు, శ్వాస తీసుకోలేవు. శ్వాస ఏంటంటే మన శ్వేత గ్రంథుల నుండి తీసుకున్నట్టు శ్వాస శరీరం నుండే మా ఇన్స్టా పేజీ మన ఊరి ఆర్గానిక్ ఫామ్ అని ఉంటుందండి. కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, మా నంబర్ ఉంటుంది, మా నంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఈ నెంబర్ను ఫాలో అవ్వండి. మేము ఎక్కడికైనా షిప్ ప్యాకెట్ ద్వారా కూడా అంటే పసుపు కాస్ట్లీ ఏవైనా ఉంటే ఇవి పంపిస్తాము. ఓన్లీ రైస్ మాత్రం పంపించడం కుదరదు షిప్ ప్యాకెట్ ద్వారా. ఎక్కడ మీకు అవైలబుల్గా ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్లో ఎన్ని కేజీస్ నుంచి మీరు పంపించగలుగుతారు? మేము ఎంత అంటే అంత పంపిస్తాం. కేజీకి ఇది 85 రూపీస్. ఇది కుజు పటాలియా అనేది 85 రూపీస్. జయశ్రీరామ్ ఇది కూడా 85 రూపీస్. ఇంకొకటి నవారా కొల్లాకర్ అనేది 2 రకాల రెడ్ రైస్ ఉన్నాయి, అవి 2 కూడా 100 రూపీస్. ఇది వచ్చేసి 250 రూపీస్. పప్పు అంటే ఇది మా పొలంలో ఇది దేశీ సీడ్, ఇది కూడా నాటు విత్తనం పసుపు, అది పప్పు. దీన్ని ఏం చేసామంటే మనం ఏది ఫంక్షన్లో కానీ మంగళం కుండతో తయారు చేసి ఉంటుంది కదా, దాంట్లో వేయించి కట్టెల పొయ్యి మీద వేయించి దీన్ని ఇసురవుతోటి. ఎందుకంటే మనము ఇప్పుడు కెమికల్ గిన్నె కాడికి తీసుకుపోతాం, కెమికల్ అక్కడ యాడ్ అవుతుంది, పిండి యాడ్ అవుతుంది, ఏదో పిండి పడతారు, పిండి యాడ్ అవుతుంది, పై పొరుసు అంతా పోతుంది. మళ్ళీ ప్రతి ఒక్కది ఏది తిన్నా కూడా పై పొరుసులో ఉన్నటువంటి పోషకాలు లోపల